హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. చాలా మంది భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అంటే ఎమోషన్స్ ఎక్కువగా క్యారీ చేసే కొద్దీ మనం ఎమోషన్స్ ఎంత క్యారీ చేస్తే అంత బాధపడుతూనే ఉంటాం. అట్లనే ఎమోషన్స్ లేకపోయినా కష్టమే. బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనూహ్యని అడిగి మనం ఈ ఎమోషన్స్‌ని ఎలా డీల్ చేయాలి అనేది తెలుసుకుందాం. నమస్తే అనూహ్య. నమస్తే అండి. అనూహ్య, మన ఆడవాళ్ళకి ముఖ్యంగా చూసుకుంటే అమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అమ్మ స్థానం ఎవరు తీసుకోలేరు. అమ్మ తత్వమే డిఫరెంట్. హ్మ్. అంటే ఈ మదర్ అయినప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఆ మదరు రకరకాలుగా మారిపోతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు మనం గత వీడియోస్‌లో అన్నీ మాట్లాడుకున్నట్టు ఓవర్ థింకింగు హ్మ్. ఇవన్నీ కలిసి ఆ టైంలో ఎక్కువగా వస్తూ ఉంటాయని నా ఫీలింగ్. అవును. ఆ ముందుటివన్నీ మనం చెప్పుకున్నవన్నీ ఓవర్ ఫియర్, ఓవర్ థింకింగ్ హ్మ్. ఇవన్నీ ఆ టైంలో ఇంకా మదర్‌కి ఎక్కువుంటుంది డెలివరీ తర్వాత. అవును. దీనివల్ల నిజంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. ఎలా అంటావు? దీన్నెలా డీల్ చేయాలి? న్యూ మదర్స్ కొత్తగా అయిన న్యూ తల్లులు. మదర్స్. హ్మ్. ఒక్కసారి వాళ్ళకెలా ఉంటదంటే, జీవితం అంతా తలకిందులైపోయినట్టుంటది. హ్మ్. ఒక కొత్త ఒక బేబీ. చిన్న బేబీ యెస్. ఎంట్రీ. ఎక్కడ ముట్టుకుంటే, ఎలా హ్యాండిల్ చేస్తే అవునమ్మా! ఏమైపోతదో నిజం. అన్న భయం. హ్మ్. ప్రతిదానికి ఏదైనా పని యెస్. చేస్తున్నప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా అన్న భయం ఒకటి. హ్మ్. ఏమవుతుందా ఏంటా? వాళ్ళు ఒక చిన్న ఇప్పుడు అంటే అది ఏ లెవెల్ వరకు ఉంటదంటే, వాళ్ళు రోజు ఒక గంట పడుకుంది. ఇవాళ ఇంకొక పావుగంట ఎక్కువ పడుకున్నారంటే, అమ్మో! ఏమైపోయిందో వాళ్ళు ఇంకో పావుగంట ఎక్కువ పడుకున్నారు. హ్మ్. లేదా నిద్రపోకపోతే నిద్రపోలేదు నిద్రపో అని. అందులో ఇలా ఏంటంటే డెలివరీ తర్వాత ఏదైనా వస్తే లైఫ్ లాంగ్ అవి ఉంటాయి అనేది పెద్దవాళ్ళు మనకెక్కువ చెప్తూ అవును. ఉంటారు. ఏదన్నా అవును. ఒక డిసీజ్ కానీ ఏదైనా సరే. అవును. దాంతో ఇంకా భయం ఎక్కువైపోతూ అవును. ఉంటుంది. ఇంకా భయం ఉంటుంది. హ్మ్. అయితే ఇది అంటే ఇదివరకు వాళ్ళ జీవితం ఒకలా ఉంటది. హ్మ్. యెస్. ఈవెన్ ప్రెగ్నెన్సీలోను కూడా వాళ్ళ వెయిట్‌ని క్యారీ చేస్తూ కూడా వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు ఎక్కడికి కావాలంటే హ్మ్. అక్కడ వెళ్ళడం, హ్మ్. ఇట్లా చేసుకోవటం నేను అవును. చాలా కామన్‌గా చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్ అనేది బేబీ వచ్చిన బేబీ తర్వాత మన వస్తది. వాళ్ళ చేతికొచ్చాక జీవితం మొత్తం అక్కడే కనిపిస్తది. స్టాప్. యెస్. అంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటదంటే కేజ్డ్ ఫీలింగ్ అన్నమాట. యెస్. నేనేమి చేయలేకపోతున్నాను ఏంటి అని. చాలా లో ఫీలింగ్‌లో ఉంటారు. హ్మ్. వీటన్నిటికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి నిద్ర, హ్మ్. భయం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు. యెస్. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అవును. మన చుట్టుపక్కల సలహాలు ఇచ్చిన వాళ్ళు బోలెడు మంది ఉంటారు. హ్మ్. ఆహ్, ఎవరైనా బేబీని చూడ్డానికి వచ్చారంటే 10 మందొస్తే 10 సలహాలు ఇస్తారు. ఎవరిది ఏం తీసుకోవాలో కరెక్ట్‌గా తెలీదు అవును. మనకి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు. మనం అది కూడా వినాలి అనుకుంటాము. హ్మ్. సో, ఇలా చాలా సతమతం అవుతూ ఉంటారనమాట. ఈ టైంలోనే వాళ్ళకి నేనేమి చెయ్యగలనా అసలేమైనా? ముందు 2 నెలలు, 3 నెలలు బానే ఉంటది. హ్మ్. అలాగా డేస్ అయ్యే కొద్దీ వీళ్ళలోన లో ఫీలింగ్ నేనేమి చేయలేకపోతున్నాను. ఇంకింతేనా నా జీవితం. ఇంక నేను ఎప్పుడైనా బయటకెళ్ళి ఏమైనా చేయగలనా? లేదా? ఇలాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. దీనికి ఎలాగ డీల్ చేయాలి మనం అంటే ఫస్ట్ ఇట్స్ ఓకే. హ్మ్. పెర్ఫెక్షనిజం వద్దు మనకి. అది కదా! మనం ఏం చేస్తున్నామో అక్కడి వరకు బానే చేస్తున్నాం. హ్మ్. సెకండ్ ఏంటి అంటే హెల్ప్ తీసుకోవడం అనేది నేర్చుకోవాలి. అడగడం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు హస్బెండ్ ఉంటే ఎవ్వరు లేరు. హస్బెండ్ ఉన్నారనుకో హస్బెండ్ హెల్ప్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు హస్బెండ్స్ ఇదివరకట్లా కాదు కదా! హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నారు. అవును. మోస్ట్ ఆఫ్ దెమ్ హెల్పింగ్ హ్యాండ్ ఇస్తున్నారు అవును. ఇంట్లోని. అర్థం చేసుకొని వాళ్ళ వైఫ్స్‌కనేది. మనం అడగాలి. హ్మ్. మనం అడగకుండాను వాళ్ళని ఆల్రెడీ వాళ్ళే అర్థం చేసుకొని వచ్చి చేసేయాలి అన్న ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటాం అనమాట. ఇక్కడ ఈ కమ్యూనికేషన్ గ్యాప్‌లో మళ్ళీ అక్కడ కూడా ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. ఆ హస్బెండ్ అండ్ వైఫ్‌లోని కూడా ప్రాబ్లమ్ వస్తది. పనంతా నేనే చేస్తున్నాను. అసలు ఏం పట్టించుకోవట్లేదు. బేబీనంతా నేనే చూస్తున్నాను అని. హ్మ్. ఫస్ట్ మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి గదా! ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనం ఏం ఎమోషన్ ఫీల్ అవుతున్నామో కరెక్ట్. అది మనం ఎక్స్‌ప్రెస్ చేస్తేనే అవుతుంది. వాళ్ళకి అవతల తెలుస్తుంది. తెలుస్తుంది. థర్డ్ మీలాగా ఉన్న మదర్స్ ఎవరైనా ఉంటారు గదా! కొత్త మదర్స్. వాళ్ళతో ఒక కొత్త గ్రూప్ ఫార్మ్ అవ్వండి. హ్మ్. ఎక్స్‌పీరియన్సెస్ అనేవి షేర్ చేసుకోండి. మీకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. మీరు కూడాను ఇదవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలోను కూడా మనకసలు దొరకందంటే ఏమీ లేదు. లేదు.
మీకు ఫిజికల్గా వెళ్ళి మీరు చేయలేకపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా బోల్డ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని బోల్డ్ గ్రూప్స్ ఉంటాయి. మీకు వెళ్ళి చూసినా కూడా అలా ఫ్రీ మదర్ గ్రూప్స్ అని జాయిన్ అవ్వండి. రోజుకి ఒక టిప్ అయినా తెలుస్తుంది కదా. నెక్స్ట్, బాడీ మూమెంట్ చాలా అవసరం. బాడీ మూమెంట్, మైండ్ఫుల్ బాడీ మూమెంట్ చెప్తాను నేను. అది కూడా Okay. ఎందుకంటే బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. అంటే మైండ్ఫుల్ బాడీ మూమెంట్ అంటే ఏంటి? మీరు ఆ బాడీ మూమెంట్, ఆ చిన్న పాట ఎక్సర్సైజ్ ఏదైతే చేస్తున్నారో అదే సమయంలోని మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని కూడా మీరు అబ్జర్వ్ చేయగలగాలి. యోగా, వాకింగ్ ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఇలాంటి Yes. చిన్న చిన్నవి బయటకు వెళ్ళడానికంటే అవ్వదు, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బోల్డ్ రకాలు వచ్చేసాయి, హోమ్ వర్కౌట్స్ అని అది అలా. ఎప్పుడైతే మనం ఇలాగా బాడీని కొంచెం మూవ్ అవుతామో అప్పుడు మన ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది, మనకు Right. కూడా కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నరిష్మెంట్, మన బాడీకి సరైన పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవడం. ఈ నరిష్మెంట్లోనే నేను 3 టైప్స్ చెప్తాను: ఫిజికల్, మెంటల్, ఎమోషనల్. ఫిజికల్ నరిష్మెంట్ ఫుడ్, వర్కౌట్, ఇవి అన్నీ యోగా. వస్తాయి, యోగా ఇవన్నీ. మెంటల్ నరిష్మెంట్లోని ప్రాపర్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే అది కొంచెం చాలా ఇబ్బంది. మెయిన్ న్యూ మదర్స్ ఎక్కువ ప్రాబ్లం పిల్లలు పడుకోరు కాబట్టి మదర్స్ ఖచ్చితంగా జాగారం చేయాల్సి ఉంటుంది. అది మనం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే మీ బేబీస్ పడుకున్న టైంలోనే మీరు మీరు కూడా కొంచెం పడుకోవాలి. ఆ టైంలో రెస్ట్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. మనకి నిద్ర రాదు, ఎందుకంటే కొంతమందికి రాదు, అవును. కొంతమంది పడుకోగలరు ఎప్పుడు కావాలంటే వాళ్ళు. అది కానీ మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బేబీ పడుకున్నారు కదా, మనం ఆ టైంలో మన పనులు మనం చేసేసుకుందాము అది అని. దానికన్నా మీరు కూడా అదే టైంలో రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే అవుతుంది, సరైన రెస్ట్ వస్తుంది కదా. నెక్స్ట్, ఇమోషనల్ నరిష్మెంట్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు మీ ఇమోషన్స్ని మీరు రైట్ ఫ్రేమ్లోని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? మైండ్ఫుల్నెస్ అనేది పాటిస్తూ, చిన్న మెడిటేషన్ అనేది చేసుకుంటూ, దీనివల్ల ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుందన్నమాట మన మైండ్ అనేది. నెక్స్ట్, మైండ్ఫుల్ పేరెంటింగ్. అయితే బేబీ చిన్న కదా, ఇంత చిన్న బేబీకి పేరెంటింగ్ అదే ఏంటి కదా. అని మీకు అవును. డౌట్ రావచ్చు. మీ బేబీకి డ్రెస్ చేంజ్ చేస్తున్నప్పుడు, తయారు చేస్తున్నప్పుడు, డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు, అంటే మీరు అంత ఫోకస్డ్గా, అంత 100% మీ అటెన్షన్ అంతా మీ బేబీ మీదే ఉండాలి. అందుకే మైండ్ఫుల్ పేరెంటింగ్ అని. అంటే అలా చేసే కొద్దీ ఒక కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది మీకు ఆ బేబీకి. ఇప్పుడు మనం చూస్తుంటాం చిన్నపిల్లలు చాలా తొందరగా కనెక్ట్ అవుతారు మనం వాళ్ళతో. అవును. అందులో ఇప్పుడు పుట్టే పిల్లలైతే ఇంకా త్వరగా Right. ఊసులాడడం అది అవును. ఇంకా త్వరగా అవుతుంది. సో మీరు ఆ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంకా ఏం చేయొచ్చు? స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి లేదు మీకు మెడిటేషన్ అవన్నీ నా వల్ల కాదండి. ఇప్పుడు కలరింగ్ బుక్స్ దొరుకుతున్నాయి, అడల్ట్ కలరింగ్ బుక్స్ అని దొరుకుతున్నాయి, మండాలా కలరింగ్స్ అని దొరుకుతున్నాయి. అది కలర్ చేసుకోండి చిన్న చిన్నగా. కొంచెం మనకి రిలీఫ్ వచ్చేవి ఇవన్నీ చూడాలన్నమాట. ఇవన్నీ మన చేతిలో ఉంటే చేసుకున్నప్పుడే మనం ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది కొంతవరకు డీల్ చేయగలం. ఒకసారి అది సివియర్ స్టేజెస్లో వెళ్ళిపోయాక డీల్ చేయడం అనేది చాలా కష్టం. అప్పుడు ప్రాపర్గా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది అవసరం ఉంటుంది. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేబీ మెడిసిన్స్ వాడటం. ఇంకా సివియర్ స్టేజెస్లో వెళ్ళిపోతే యాంగ్జైటీ, ఇంకా సివియర్ క్లినికల్ డిప్రెషన్ స్టేజెస్లోకి వెళ్ళిపోతారనమాట. ఇలాంటి చిన్న చిన్నవన్నీ పాటించవచ్చు. ఏదైనా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే ఏదైనా దాన్ని కట్ చేస్తూ ఉంటే, ఇలాంటివి ముదరకుండా ఉంటే, అంటే మన న్యూ మదర్ మీదే బేబీ ఆధారపడి, అసలు మదర్ మీదే బేబీ ఆధారపడి ఉంటుంది. ఇంకా న్యూ మదర్ అన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో ఇలాంటివన్నీ సో అనూహ్య, మీరు వెబినార్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి, సో ఈ క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎన్ని డేస్, ఇక అదేవిధంగా ఇందులో ఏమేమి మీరు నేర్పిస్తారు, ఎలాంటి వాళ్ళు జాయిన్ అవ్వాలి మీ క్లాసెస్లో? జీవితంలో ముందుకు సాగాలి అనుకున్న వాళ్ళు, ఏమీ చేయలేకపోతున్నామే అని బాధతో ఉన్నవాళ్ళు, ఏం చేయాలో ఎలా వెళ్ళాలో డైరెక్షన్ లేకుండా క్లారిటీ లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. అన్నీ ఉన్నా కూడాను ఇంకా ఏదో మిస్సింగ్, నాకు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నింది అని హ్యాపీగా లేరు, అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే. చాలా స్ట్రెస్ ఉంది వాళ్ళ లైఫ్లోని, ఎలా డీల్ చేసుకోవాలి తెలియట్లేదు, అలాంటి వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి?
క్లాసెస్ ఈ మంత్ 21, 22, 23 3 డేస్ ఉంటాయి. సో ఇదండి అనూహ్య చెప్పినట్లు మీకు ఎవరికైనా ఇలాంటి వాళ్ళు ఉండి అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి.